హాయ్, వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. మాకు వైజాగ్లో 2 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది. ఈ వర్షాకాలంలో నేను ఇంట్లో చేసుకునే కొన్ని జాగ్రత్తలు చూద్దాం. ఈ వర్షాకాలంలో మనతో బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సినవి రెయిన్ కోట్స్. ఈ కాలం మనకి ఎంత ఇష్టమో బ్యాక్టీరియా అండ్ వైరస్లకు కూడా చాలా ఇష్టం. అందుకనే మన వర్షాకాలం బాగా సిక్ అవుతూ ఉంటాం. సో ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ తింటూ ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా మన డైట్లో విటమిన్ సి ఉండేలా చూసుకుంటాం ముఖ్యం. ఆరెంజెస్, ఆమ్లా, లెమన్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా అల్లం టీ తాగటం మనకి చాలా మంచిది. ఈ కాలంలో స్ట్రీట్ ఫుడ్స్ బాగా అవాయిడ్ చేయాలి. సో నా రెయిన్ కోట్స్ అన్నీ నేను ఫోల్డ్ చేసుకుని ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. రెగ్యులర్గా స్కూల్కి తీసుకుని వెళ్ళేటప్పుడు నాకు ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ బ్యాగ్ మర్చిపోకుండా నేను నా స్కూటీ యొక్క బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటాను. పిల్లలు ఇన్ఫెక్షన్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి 2 డేస్కి ఒకసారి బెడ్షీట్ మార్చుకుంటాను. ఈ కాలంలో మాకు దోమలు బాగా ఉంటాయి. అందుకనే నేను బెడ్ మస్కిటో నెట్ యూస్ చేస్తాను. సో విండోస్కి మస్కిటో నెట్ పెట్టించుకుందామంటే మా బాబుకి బాల్కనీ డోర్ మాటిమాటికి తీయటం వలన దోమలు ఇంట్లోకి వచ్చేస్తాయి. అవి కబోర్డ్లో కూడా ఉంటాయి. అందుకనే మస్కిటో నెట్ యూస్ చేస్తాము. నేను ఈ మస్కిటో నెట్ కొని 4 years అయ్యింది. రెగ్యులర్గా సమ్మర్ సీజన్స్లో ఇవి లోపల పెట్టేస్తాను. సమ్మర్లో మాకు దోమలు ఉండవు. వాష్ చేసేసి ఈ బ్యాగ్లో పెట్టేస్తాను. మళ్ళీ రెయినీ సీజన్స్, వింటర్ సీజన్లో ఇవి బయటికి తీస్తాను. దీనికి 4 sides ఎలాస్టిక్ ఉండటం వలన మనకి బెడ్కి బాగా ఫిట్ అవుతుంది. ఈ చలికి సమ్మర్లో లోపల పెట్టిన కొన్ని బెడ్షీట్స్ మా బాబు కోసం బయటికి తీసాను. ఇది వాడి ఫేవరెట్ బెడ్షీట్. ఈ దోమల వలన ఈజీగా ఎవ్రీ ఇయర్ ఒక బ్యాట్ కొనాల్సి వస్తుంది. సో ఈసారి కొంచెం మంచి బ్యాట్ తీసుకున్నాను. నిప్పో టెర్మినేటర్ బ్యాట్. ఇది నాకు 799 రూపీస్ పడింది. 1 year వారంటీ ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది నేను యూస్ చేసిన తర్వాతే చెప్తున్నాను. రెగ్యులర్గా నార్మల్ బ్యాట్స్ 2-3 డేస్లోనే పనిచేయట్లేదు. బ్యాట్స్ వీకో లేదా దోమలు స్ట్రాంగో అర్థం కావట్లేదు. బ్యాట్స్ అన్నీ ఊరికనే పాడైపోతున్నాయి. ఇదైతే వారంటీ ఉంటుంది కదా, ఏదన్నా ఎలక్ట్రికల్ సైడ్ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి అడగచ్చు అని చెప్పి, మళ్ళీ పీస్ రిటర్న్ ఉంటుంది అని చెప్పి కొన్నాను. డైలీ చేయాల్సిన పనుల్లో ఒకటి, కుండీల కింద పెట్టిన ప్లేట్స్లో వాటర్ ఉండకుండా చూడాలి. ఇవి ఇలాగే ఉంటే మనకి దోమలు పెరిగిపోతాయి. రోజు బాల్కనీ క్లీన్ చేసినప్పుడే నేను ఈ వాటర్ని కూడా తీసేస్తాను. అప్పుడు దోమలు ఎక్కువ రావు మనకి. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ వాటర్ రెగ్యులర్గా మార్చుతూ ఉండాలి. వాటర్ మార్చిన ప్రతిసారి నేను ఒక 2 tablespoons సాల్ట్ వేసుకుంటాను ఇందులో. సో మళ్ళీ వాటర్ పడినప్పుడు ఆ వాటర్లో పురుగులు అన్నవి, బ్యాక్టీరియా అన్నది పెరగకుండా ఉంటాయి. సో ఇలా చేసుకుంటాం వల్ల మనకి ఫ్రిడ్జ్ వెనకాల స్మెల్ కూడా రాదు. నేను రెగ్యులర్గా చేసే పనుల్లో ఇది ఒకటి. డీఫ్రోస్ట్ నొక్కిన ప్రతిసారి, వాటర్ తీసిన ప్రతిసారి నేను ఇలా చేస్తాను. ఈ కూల్ క్లైమేట్లో రెగ్యులర్గా హాట్ వాటర్ తాగుతాము. సో ఈ బాటిల్స్ నేను బాగా యూస్ చేస్తాను. ఇవి క్లీన్ చేసుకుంటాం కోసం నేను కిచెన్లో ఉన్న వెనిగర్ యూస్ చేస్తున్నా. ఒక మూత వెనిగర్ తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటా. ఆ తర్వాత 2 మూతలు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో 1 tablespoon బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటాను. సో ఇది కొంచెం అలా నురుగు వచ్చిన తర్వాత బాటిల్లో కంప్లీట్గా బాటిల్ ఫుల్ దాకా హాట్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒక 15 minutes పక్కన వదిలేయాలి. వెనిగర్ లేని వాళ్ళు లెమన్ కూడా యూస్ చేయొచ్చు. సో 15 minutes తర్వాత బాటిల్ కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. బాటిల్ అవుటర్ సైడ్ క్లీన్ చేయటం కోసం నేను విమ్ జెల్ యూస్ చేశాను. సో ఇలాగే రిమైనింగ్ బాటిల్స్ కూడా చేసుకున్నాను. బియ్యం, కందిపప్పు ఇంకా కొన్ని సరుకుల్లో పురుగులు పట్టకుండా ఉండటానికి నేను రెగ్యులర్గా బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు వేస్తాను. ఇలా చేస్తే నాకు పురుగులు పట్టవు. వర్షాలు పడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా సరుకుల్లో ఉండాల్సినవి చూసుకునేవి 2. ఒకటి మిరియాలు, ఇంకొకటి శొంఠి.
మా బాబుకు జలుబుగా ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా శొంఠి ఇంకా మిరియాలు కలిపిన పాలు ఇస్తాను. రెగ్యులర్గా ఆమ్లెట్లో కూడా మిరియాల పొడి బాగా వాడుతాను. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు మనం వాటర్ అస్సలు తాగము, కానీ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటాం చాలా మంచిది. రెగ్యులర్గా వాటర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. టిన్స్ యూస్ చేసేవాళ్ళు కన్ఫామ్గా టీడీఎస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మా ఏరియాలో మాకు బాగా హాట్ వాటర్ వస్తాయి, అందుకని నేను రెగ్యులర్గా ప్యూరిఫైయర్లో వచ్చే వాటర్ టీడీఎస్ చెక్ చేస్తూ ఉంటాను. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. నేను ఈ టీడీఎస్ మీటర్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మంత్లీ వన్స్ నేను వాటర్ యొక్క టీడీఎస్ని చెక్ చేస్తూ ఉంటాను. సో గుడ్ వాటర్ పీపీఎం 50 నుంచి 150 లోపు ఉండాలంట. సో ఇప్పుడు నేను దీని టీడీఎస్ని చెక్ చేస్తున్నాను. ఈ టీడీఎస్ మీటర్లో ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది, దాని మీద ఒక పవర్ బటన్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది మన నార్మల్ థర్మామీటర్ లాగా ఉంటుంది. సో థర్మామీటర్లో ఎలా రీడింగ్ అయితే చూపిస్తుందో దీని మీద కూడా అలాగే చూపిస్తుంది. దీనికి ఉన్న క్యాప్ తీసి ఈ టీడీఎస్ మీటర్కి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక పవర్ బటన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను దాని యొక్క టీడీఎస్ని చెక్ చేస్తున్నాను. సో ఇలా పెడితే దాని యొక్క టీడీఎస్ మనకి చూపిస్తుంది. మా ప్యూరిఫైయర్ యొక్క టీడీఎస్ ఉన్న వాటర్ టీడీఎస్ 53. సో నేను ఇవి కాకుండా రెగ్యులర్గా ట్యాప్ వాటర్ తీసుకుని దాని టీడీఎస్ చూపిస్తాను. ఒకవేళ మన ప్యూరిఫైయర్ పనిచేయకపోతే ఆ ట్యాప్ వాటర్ మనం తాగేస్తాము, ఆ టీడీఎస్ ఎక్కువ ఉన్న వాటర్ తాగుతాం మనం. సో మా ట్యాప్ వాటర్ టీడీఎస్ 544 ఉంది. సో చాలా ఎక్కువ. సో అందుకని ప్యూరిఫైయర్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ టీడీఎస్ మీటర్ బాగా యూజ్ అవుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe. Thanks for watching my videos.